వెల్కమ్ టు రిషి రోషన్ వ్లాగ్స్. ఆల్రెడీ అయితే మీరు తమిళలో అయితే చూసుంటారండి. రోషన్ ఫార్మ్స్ వారికి మీకు ఏమిటి సంబంధం అనేసి నేను తమిళ పెట్టాను. మీరు చూపిస్తాను రండి. ఆ పర్సన్ ఎవరో, అసలు ఆయనతో నాకు సంబంధం ఏంటో మీకు చూపిస్తాను. ఈయనేనండి. హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రోషన్ జాజికల్ ఫార్మ్. నేనేనండి, మందే రోషన్ ఫార్మ్స్ మందే. ఆల్రెడీ చాలా మంది అడుగుతున్నారంట ఏం చేస్తూ ఉంటారు మీ హస్బెండ్ అని. అందుకోసం నేనేం చేస్తాను మీకు చెప్పడం కోసం మీ ముందుకు రావడం జరిగిందండి. రోషన్ ఫార్మ్స్ మాదేనండి. మనకు చాలా మంది సబ్స్క్రైబర్ ఉన్నారండి. చాలా మంది చాలా చక్కగా మనల్ని ఆదరిస్తున్నారు. వాళ్ళ నమ్మకమేనండి మనకి కూడా. మనం అంత ఇదిగా చేస్తున్నాము. ఒక 12,000 మంది దాకా సబ్స్క్రైబర్ ఉన్నారు మనకి. ఓకే, ఇప్పుడు రోషన్ ఫార్మ్స్ అని ఛానల్ పెట్టావు కదా, ఆ ఛానల్ దేనికోసం పెట్టావు? అది వచ్చేసి బిజినెస్ పర్పస్ అండి. ఆల్రెడీ మాది జాజికోడ ఫామ్ అనమాట, రోషన్ ఫార్మ్స్ అని. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి రోషన్ ఫార్మ్స్ అని సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా మా ఛానల్ మొత్తం వచ్చేసింది. ఒక 12,000 మంది సబ్స్క్రైబర్ ఉన్నారండి. మనల్ని చాలా బాగా ఆదరిస్తున్నారు మా సబ్స్క్రైబర్లు కానీ మా కస్టమర్లు కానీ. మాకు వచ్చేసి మేము చేసే బిజినెస్లో మాకు మా మీద నమ్మకం ఉండి రిపీటెడ్ కస్టమర్ వస్తూ ఉంటారు. ఎవరైతే మా దగ్గర తీసుకున్నారో మళ్ళీ వాళ్ళే రిపీటెడ్గా తీసుకుంటూ ఉంటారు. మీరు మన ఛానల్ అండి, ఇది కూడా మా ఫ్యామిలీ ఛానల్ అనమాట. ఈ ఛానల్ ఎందుకు పెట్టావు? మా ఫ్యామిలీ ఛానల్ అనమాట. చాలా మంది అడుగుతున్నారు కదా, వాళ్ళ కోరిక మేరకు మీ ముందుకు రావడం జరిగింది. మా సబ్స్క్రైబర్లు కూడా ఈ ఛానల్ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నన్ను ఎలాగైతే ఆదరించారో మా ఛానల్ రోషన్ ఫార్మ్స్ ని, రిషి రోషన్ వ్లాగ్స్ ఆల్రెడీ మీకు తెలుసు. రిషి రోషన్ వ్లాగ్స్ అంటే మా రోషన్ ఫార్మ్స్ అంటే మా పిల్లల పేరు ఉండేది. మా పిల్లల పేరు మీద ఒక ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో దయచేసి ఈ ఛానల్ ని కూడా రిషి రోషన్ ఛానల్ కూడా ఫాలో అవుతారని దయచేసి గమనించారు. రిషి రోషన్ వ్లాగ్స్ విన్నారు కదండి, తనైతే నా హస్బెండ్. ఇంకా ఈ రిషి రోషన్ వ్లాగ్స్ ఛానల్లో కూడా మా పిల్లలు కూడా కనిపిస్తారు. దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈ వీడియోస్లో రిషి రోషన్ బ్లాగ్స్లో మా ఫ్యామిలీలో జరిగే రొటీన్ బ్లాగ్స్ లాగా వస్తాయండి. మా పిల్లల కోసం మెయిన్ పెట్టింది ఏంటంటే మా పిల్లల కోసం పెట్టాము ఛానల్. వాళ్ళు పెద్దయిన తర్వాత వాళ్ళ మెమోరీస్ని మిస్ అవ్వకుండా ఆ మెమోరీస్ని దాచుకోవడం కోసం ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ జరిగింది. దయచేసి మీరు కూడా ఏమన్నా టైం కుదిరినప్పుడు మా వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. అంటే వాళ్ళు పెద్దయిన తర్వాత చూసుకుంటారన్నమాట. మేము చిన్నప్పుడు మేము ఇలా ఉన్నాము అనేసి వాళ్ళకు కూడా బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అనేసి ఈ ఛానల్ అయితే మేము స్టార్ట్ చేసామండి. మనం కూడా ఎప్పుడు బిజినెస్లో ఉన్నప్పుడు కొంత రిలాక్స్ అవ్వడం కోసం ఈ ఛానల్లో కూడా అప్పుడప్పుడు పిల్లలతో మాట్లాడుకొని ఇలా ఫ్యామిలీ వ్లాగ్స్లో కనపడితే మనకు కూడా కొంచెం రిలాక్స్గా ఉంటుందని చెప్పి నేను కూడా అప్పుడప్పుడు జాయిన్ అవుతూ ఉంటాను ఈ వీడియోస్లో కూడా. మనల్ని ఎవరైతే రోషన్ ఫార్మ్స్ని ఫాలో అవుతున్నారో మన సబ్స్క్రైబర్లు మరి మన కస్టమర్లు దయచేసి గమనించండి. ఈ రిషి రోషన్ బ్లాగ్స్ ఛానల్ కూడా మందేనండి. మనతో టచ్లో ఉండాలండి, ఇంకా కొంచెం దగ్గర టచ్లో ఉండాలంటే మనం ఎప్పుడు చూస్తూ ఉండాలి. మనం ఎలా ఉంటారు రోషన్ ఫార్మ్స్ అతను ఎలా ఉంటాడని చూడాలనుకుంటే ఈ ఛానల్ని ఫాలో అవ్వండి దయచేసి. ఎందుకు అంత గట్టిగా మాట్లాడతావు? నువ్వు వీడియో చేసినప్పుడు కూడా అంతే. నేను ఎంత గట్టిగా చెవులు మూసుకుంటానంటే అంత వాయిస్ వచ్చింది, బాగా టోన్ మాత్రం బాగా వచ్చింది. నా టోన్కి నేను చెప్పుకోవడం కదండి, నా టోన్కి కూడా అభిమానులు ఉన్నారు. అన్న ఏంటన్నా ఏదన్నా ఒక రోజు కొంచెం సైలెంట్గా మాట్లాడు, అన్న బేస్ తగ్గిందన్న, అలాగదన్నా బేస్ పెంచన్నా తగ్గదలే. మన డైలాగ్ అండి అది. మనం ఏంటి కన్నట్టు అస్సలు తగ్గేదేలే అన్నట్టు మనం ఇప్పుడు మన వీడియోస్లో అది కంటిన్యూగా ఉంటుందండి. ఆల్రెడీ మన కస్టమర్ కూడా దానికి అలవాటు పడ్డారు. ఈ మాట అనకపోతే కొంతమంది కామెంట్ పెడతాను, అన్న ఏంటన్నా ఈరోజు ఏందన్నా ఇలా అనలేదన్నా, అన్న వాయిస్ తగ్గింది ఏందన్నా. లేదన్నా మాకు మీ బేస్ వాయిస్ అని చాలా ఇష్టం అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు. కానీ మనల్ని ఎంతగానో ఆదరించారండి నిజానికి. బాహుబలి పిల్లలు అయితే ఈరోజు పెట్టలేదండి, వేరే వీడియో ఒకటి చేశాను. ఆ లింక్ కూడా ఇస్తాను చూడండి. దాంట్లో రోషన్ ఫార్మ్స్ లింక్ కూడా దీంట్లో ఇస్తాను. మీరు కూడా ఒకసారి చూడండి, మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. ఇదండి నేను పరిచయం చేస్తానని చెప్పాను కదా, మా వారి ఛానల్ అయితే ఎలా ఆదరిస్తున్నారో, ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో నా ఛానల్ని కూడా అలాగే ఎంకరేజ్ చేయండి. ఓకేనండి. మా సబ్స్క్రైబర్లు చాలా మంచివాళ్ళండి. మా ఛానల్ రోషన్ ఫార్మ్ సబ్స్క్రైబర్ మొత్తం నీకు కూడా వస్తారు, దాంట్లో కంగారు పడే చెప్పలేదు. థ్యాంక్ యూ. మీరు పెట్టే వీడియోస్ మంచి కంటెంట్తో వీడియోస్ పెడితే ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్లు వాళ్ళే వస్తారండి. పిల్లల కోసం వీడియో పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి మెయిన్ ఈ ఛానల్లో పర్పస్ మట్టి మా పిల్లల కోసం పెట్టడమేనండి. అందులో ఇదేం లేదు. పిల్లలు బాగా ఎంజాయ్గా పిల్లలు చేసే సరదాలు కొన్ని క్లిప్పింగ్స్ మిస్ అవ్వకుండా. ఒకరోజు వీడియో పెట్టకపోతే మా రోషన్ వచ్చేసి ఈరోజు వీడియో పెట్టలేదా, నా ఫ్రెండ్స్ అడుగుతున్నారు స్కూల్లో అనేసి అన్నాడు. అలా అంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మా పిల్లల ఫ్రెండ్స్ వాళ్ళ టీచర్స్ కూడా చూస్తున్నారంట.
నేను 2 months బ్యాక్ ఛానల్ పెట్టానండి. నేను చెప్పాను కదా మొబైల్ అయితే బాగాలేదు, అది అంత క్లియర్గా అయితే కనిపించట్లేదు అనేసి మళ్ళీ ఆపేశాను. ఎందుకులే, ఎంత తీసినా కానీ మొబైల్ మస్కగా ఉంటే ఎవరు చూస్తారండి, ఎవరైతే అంత చూడరు. బ్లర్రింగ్ మస్కగా కాదు అబ్బా నీ అంత ఇంగ్లీష్ నాకు రాదులేయ్యా, బ్లర్రింగ్. ఈయనంత ఇంగ్లీష్ నాకైతే రాదు, ఏమనుకోమాకండి. అందుకనేసి ఇప్పుడు కొత్త మొబైల్ నేను తీసుకున్నాను, ఒప్పో 16C. ఆల్రెడీ మీకు చెప్పాను ఛానల్లో, ఇంకోసారి కూడా చెప్తున్నాను. ఓకేనండి, నా వీడియోస్ కూడా మీరు ఆదరించాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే ఒక్క నిమిషం అండి, ఒక చిన్న మాట. అలాగనే మీకేమన్నా జాతి కోళ్ళు మంచి పిల్లలు కావాలనుకున్న వాళ్ళు మా రోషన్ ఫార్మ్స్ కూడా సంప్రదించండి. ప్రమోషన్ కోసం నా డబ్బులు ఇవ్వాలని నేను చూస్తున్నాను, నా ఛానల్లో పెట్టాను కదా. ఇప్పుడు ఎవరికైనా మంచి క్వాలిటీ పిల్లలు, హై రేంజ్కి వచ్చే పిల్లలు కానీ పెట్ల కానీ పుంజులు కానీ కావాలనుకుంటే మా రోషన్ ఫార్మ్స్ అనమాట, దాన్ని ఫాలో అవ్వండి. ఆ పేజ్ కూడా ఫాలో అవ్వండి. ప్రమోషన్ డబ్బులు ఇస్తానుగా ముందు. ఇది ప్రమోషనే కదండి, ప్రమోషన్ కాదండి, చెబుతున్నాను. ఎందుకంటే మీ సబ్స్క్రైబర్లు కూడా ఎవరన్నా కోళ్ళతో అభిమానులు ఉంటారు కదా, ఎవరో ఒకళ్ళు కోళ్ళ ప్రేమికులు, వాళ్ళు కూడా ఒక 4 కోళ్ళు తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే మనల్ని అప్రోచ్ మటన మీకు క్వాలిటీ నచ్చింది తీసుకోండి, అసలు తగ్గేదే లేదు క్వాలిటీ దగ్గర. అలా ఉంటే పిల్లలు. థ్యాంక్ యూ అండి, బాయ్. ఓకే బాయ్, థ్యాంక్ యూ, ధన్యవాదములు.